మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలల్లా సీఎం రేవంత్ అన్న మాట్లాడుకుంటా మా దగ్గర కూడా కండలు తిరిగినోళ్ళు ఉన్నారు అధ్యక్ష, తిరిగేసి ఆన్నే బోర్లేసి కొట్టనికున్నారు అధ్యక్ష అని రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ని సభలో నిల్చోబెట్టి మరీ చెప్పిండు. ఇక స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఏకంగా అసెంబ్లీలో గిట్లా మాట్లాడేటాలకు మకాన్ సింగ్ సార్ కు 1000 ఏనుగుల బలం వచ్చినట్టు అయ్యిందో ఎట్లనో గాని చేతిపాటి కార్యకర్తల మీటింగ్ లా ఏం మాట్లాడిండో చూడుండ్రోలా. శ్రీధర్ అన్న ఇక్కడ ఉండకపోవచ్చు, ఒక్క 2 గంటల్లో కుయ్యి కుయ్యి అనుకుంటా ఇక్కడ ఉన్న మీ ముగ్గురు నాయకులు ఒక్క క్షణంలో వస్తాం. ఎవరైనా అడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరుకుతామనే విషయం చెప్తాను. వాయమ్మో, అడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరుకుతామని బహిరంగంగానే వార్నింగ్ ఇస్తున్నాడు కదా సారు. మరి ఎమ్మెల్యే అన్న విషయాన్ని మర్చిపోయిండో ఏం పాడో తెలియదు గాని మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే విజయ రమణారావుతో ఉన్నట్టుగా బొచ్చడంత మంది కార్యకర్తలు పాల్గొన్న మీటింగ్ లా గిట్లా వార్నింగ్ ఇచ్చేటాలకు అక్కడ ఉన్నోళ్ళు కొంతమంది నవ్వుకుంటే చాలా మంది పరిశాన్ అయ్యిరట. ఈ ముచ్చట్ల మాత్రం కారు పార్టీ బాగానే గరానికి వస్తున్నారు. మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే అనుకుంటున్నాడా లేకుంటే వీధి రౌడీ అనుకుంటున్నాడా? ప్రతిపక్ష పార్టీల నాయకులను భయపెట్టేందుకు పబ్లిక్ మీటింగ్ లోనే అడ్డంగా నరుకుతామని వార్నింగ్ ఇస్తున్నాడంటే అసలు మనం ప్రజాస్వామ్యంలోనే బతుకుతున్నామని ప్రశ్నిస్తున్నారు. ఈ ముచ్చట రచ్చ ఏటాలకు మంత్రి శ్రీధర్ బాబు సారు గిట్లా కవరింగ్ చేసిండు. నిన్న రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారు మరి అక్కడ ఉన్న కొంతమంది కార్యకర్తలను ఇక్కడ చాలామంది బెదిరిస్తూ ఉన్నారని చెప్పిన నేపథ్యంలో దానికి సంబంధించి 2 మాటలు చెప్పడం జరిగింది. కానీ రాజ్ ఠాకూర్ గారి ఆలోచన విధానం కానీ శాంతికి భంగపట్టే కార్యక్రమం చేయొద్దనే ఉంటుంది. కానీ అనేక సందర్భాల్లో భయభ్రాంతులను చేసినప్పుడు అక్కడున్న సోదరులు వారి బాధలు చెప్పినప్పుడు వారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా ఆ విధమైన స్పందన కనబడ్డది. ఇదేంది సారు మీరు గిట్లా మాట్లాడుతున్నారు? మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరుకుతామని బాగా చెప్తాగా చెప్పే ఇక మీరేమో ఓ దిక్కు రాజ్ ఠాకూర్ కు అసలు ఉద్దేశం ఉండదని అనబడితిరి, ఇంకో దిక్కేమో కార్యకర్తలు వాళ్ళ బాధలు చెప్పుకుంటే అట్లా స్పందించిండని అనబడితిరి. సరే, మీ పార్టీ కార్యకర్తలు బాధపడితే చట్టపరంగా న్యాయపరంగా ముంగడికి పోవాలి, అంతేగాని గిట్లా బెదిరించినట్టు మాట్లాడితే ఎట్లా సారు? అధికార పార్టీలో ఉన్నప్పుడు ఎంతో ఓపికతోను ఉండాలి, శాంతి భద్రతలను కాపాడాలి, అంతేగాని ఎమ్మెల్యేనే ప్రజలు భయపడేటట్టు మాట్లాడితే ఇక మామూలు జనాలు వాళ్ళ గోసను ఇంకెవరు చెప్పుకోగలుగుతారు చెప్పురని కోపానికి వస్తున్నారు కోల్ బెల్ట్ ఏరియా జనాలు. ఈ యుద్ధం పాడుగాను ఎంతో గోస ఉచ్చుకోవట్టే సముద్రంతో వల్ల ఇరాన్ వాళ్ళు అడ్డం తిరుగుడేమో గాని దేశాలలో తిండి నెలకుంట అవుతున్నది కదా. ఇక మనకైతే ఇంకింత ఎక్కువనే తిప్పలవుతున్నది గ్యాస్ దొరకక. అగో సెంట్రల్ సర్కారు కుద్దుగా చెప్తున్నది గ్యాస్కి ఏం తక్లీఫ్ లేదని, మీరేమో గ్యాస్ దొరుకుతలేదని అంటున్నారని గరానికి రాకుండ్రి. ఈ ముచ్చట పురాగా చూస్తే అసలు ముచ్చట మీకే సమజైతది. ఓష్ని ఇదెక్కడి పర్షాను? గ్యాస్ బండికి ఒక్కలో ఇద్దరు డెలివరీ బాయ్లు ఉంటారు గాని గిడ చాలా మంది ఉన్నారని పర్షాన్ కాకుండ్రుల్లో. ఇగో గిడ గానొస్తున్నోళ్ళు డెలివరీ బాయ్లు అనుకుంటే కాలి మొద్దు ఇంటికి గొంచపోయినట్టే అయితది. ఇడ గ్యాస్ మొద్దులు దింపేటోళ్ళంతా గ్యాస్ బుకింగ్ చేసి వారాలు గడిచిన గ్యాస్ బండ్లు అందనోళ్ళు. మెదక్ జిల్లా శివంపేట మండలం దొంతికాడికి ఎల్ల పొద్దుగాల గ్యాస్ బండి వచ్చిందట. ఇక మా గ్యాస్ ఏదని ఆటోకు అడ్డం తిరిగిండ్రు అక్కడి జనాలు. బుకింగ్ చేసుకున్నోళ్లకు ఎంబటే ఇస్తామని చెప్పంగానే ఎన్నడో బుకింగ్ చేసుకున్నోళ్ళంతా ఆటో మీద దండయాత్ర చేసిండ్రు. ఇస్తావా తీసుకుపోవాలని అన్నట్టే దొరికిన బుడ్డిని దొరికినట్టే పట్టుకపోయిండ్రు దొంతి జనాలు. బండ్లే 40 బుడ్లత్తే ఎంబటే కథం పట్టించిండ్రు. ఏ మాట కామాటనే ఊరళ్ళు చాలా మంచోళ్ళేనుల్లా నిండు మొద్దులు తీసుకున్నారు, కాలి మొద్దులు ఎప్పట్లెక్కనే బండ్లెక్కిచ్చిండ్రు. మళ్ళా ఖాళీ తగ్గినాయి అంటే కంపిళ్ళకెళ్ళొచ్చేటి తగ్గుతాయి. ఇక ఆడిట్లుంటే సంగారెడ్డి జిల్లా పుల్కల మండలం గొంగులూరు కాడ ఒక్క బుడ్డికి కిలోమీటర్ల కమానం లైన్లో నిల్చున్నారు పబ్లిక్. గాలొచ్చినప్పుడే తూర్పాల పట్టినట్టు సంధి చూసి బ్లాక్ మార్కెట్లు అడ్డగోలు ధరలకు అమ్మేటాలకు గింత గోస అవుతున్నదని అటు సర్కారోళ్ళు ఇటు పబ్లిక్ ఒక్క తీరుగా మొత్తుకుంటున్నారు గాని గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు డెలివరీ చేసేటోళ్ళు బ్లాక్ మార్కెట్ లో బుకింగ్ చేయనోళ్ళకు సుతం గ్యాస్ అమ్మి పైసలు కమాయిస్తున్నారు. బుకింగ్లు లేని హోటళ్లకు సుతం ఇంట్లో గ్యాస్ మొద్దులిచ్చి తిప్పల పెడుతున్నారని గరమైతున్నారు గ్యాస్ అందనోళ్ళు. సర్కారోళ్ళు ఇసొంటోళ్ల మీద నజరేసి కటకటాల పాలు ఎత్తనే కామన్ పబ్లిక్ తిప్పలు తీరుతాయని ఒక్క తీరుగా అడగబట్టిండ్రు. మరి సర్కార్లు ఏం చేస్తాయో చూడాలి గాని మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు యుద్ధం చేయంగా జనాలకు తిప్పలైతే దప్పుతలేవు పోండ్రి. ఏ
మంత్రి గాని ఎమ్మెల్యే గాని ఎమ్మెల్సీ గాని అధికారంలో ఉన్న లీడర్లు ఎవ్వలైనా తొవ్వ మీద కార్లలో పోతుంటే కాన్వాయ్కి అడ్డం పోయి కష్టం చెప్పుకోవాలని చూస్తుంటారు కొందరు పబ్లిక్. లీడర్లు సుతం ఓపిగ్గా కాన్వాయ్ ఆపి మరి ఆపసాప తడుచుకొని వినతి పత్రం తీసుకొని అధికారులకు ఆర్డర్లు వేస్తుంటారు ఆ పనేదో చేసి పెట్టాలని. గీడ సుతం అట్లనే అయ్యింది. ఇంతకు ఎవరికేం కష్టం వచ్చింది, ఏ లీడర్ కాన్వాయ్కి అడ్డం తిరిగిండ్రు, లీడర్ ఏం చేసిండో ముచ్చట మొత్తం పురాగ వార్తలకు పోయి చూద్దాం పాండ్రోలా. ఓష్ని వినతి పత్రాలు ఇచ్చిన ముచ్చట్లా అని చెప్తే ఎవరో ఆపత్తులు ఉన్నోళ్ళు కావచ్చు అనుకుంటే గోమాతను చూయిస్తున్నారు ఏందని పరిశాన్ అవుతున్నారు అనులా. మరి ఆపతి గోమాతదే కాబట్టి గోమాతనే వినతి కాగితం ఇయ్యాలని ఇట్లా ఉపాయం చేసినట్టున్నారు దాన్ని జాదుతున్నోళ్ళు. మరి ఆ వినతి పత్రం ఎవరికి ఇస్తున్నారో కూడా చూడుండ్రిగా. గోశాలకు శ్రీపాద ట్రస్ట్ ద్వారా ప్రతి నెల ఆర్థిక సాయం గోవులకు చేయాలని ప్లీజ్ మీ ద్వారా ప్లీజ్ సార్ ఒక్కసారి రండి సార్ ప్లీజ్ ఒక్కసారి గోవు దగ్గర ప్లీజ్ దయచేసి మీ కాలు మొక్క ప్లీజ్. పెద్దపల్లి జిల్లా మంత్రిలా గోశాల నడుపుతున్న ఆకుల సాగర్ అనే అన్న గోశాలలున్న గోవులను జాకేతందుకు సాయం చేయాలని చెప్పి మంత్రి శ్రీధర్ బాబు వచ్చే కాన్వాయ్ కాడికి గోమాతనే తీసుకొని వచ్చి ఇట్లా బతిలాడబట్టిండు. ఇక మంత్రి శ్రీధర్ బాబు సారు కార్లకెంచే చూద్దామని కాగితం తీసుకున్నాడు. కాకుంటే ఆ అన్న మాత్రం కిందికి దిగి గోమాతకు అరటిపండు తినిపియాలని పట్టుబడితే కిందికి దిగి అరటిపండు తినబెట్టి కొమ్ములకు పూలదండ కూడా వేసిండు. మరింతకు ఇట్లా ఎందుకు చేసినామని ఆ అన్నను అడిగితే శ్రీధర్ బాబు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గతంలో కూడా గోశాల షెడ్ నిర్మాణం కోసం గోగ్రాసం కోసం కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. మినిస్టర్ అయినాక కూడా మేము మా శ్రీ గౌతమేశ్వర గోశాల తరపు నుంచి ఒక 5-6 సార్లు కూడా లెటర్లు ఇవ్వడం జరిగింది. వినతి పత్రాలు అందజేసినప్పటికీ కూడా మా గోశాలకు ఎలాంటి సహాయం అందకలేదు. దయచేసి ఈరోజు శ్రీ పథకానికి విచ్చేసిన శ్రీ మంత్రివర్యులకి మా పార్వతి అనే గోవు ద్వారా మన శ్రీధర్ బాబు గారికి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. విన్నారు కదా పాపం ఈ అన్న మంత్రి శ్రీధర్ బాబు సారు ఎమ్మెల్యేగా ఉన్నప్పటి సంది శ్రీ గౌతమేశ్వర గోశాలనున్న గోవులకు ఆసరా కావాలని అడుగుతూనే ఉన్నాడట. కానీ సారు పట్టించుకోకపోయేటాలకు ఇలా ఏకంగా గోమాతనే పట్టుకొచ్చి మరి సాయం కోరిండన్నట్టు. మరి ఆ గోవుల ఆకలి తీర్చేందుకు మంత్రి శ్రీధర్ బాబు సారు ఏమన్నా ఉపాయం చేస్తాడో లేకుంటే ఎంతో మంది ఇట్లా అడుగుతూనే ఉంటారు, ఎంత మంది కానీ చేస్తామని చూసిస్తున్నట్టు పోతాడో చూడాలి మరి. పబ్లిక్ ఇంకో 2-3 వార్తలు మిగిలినాయి. వాటిని చెప్పుకునే దానికంటే ముందుగాల మా ముసలి మోతవారు ఏం చేస్తున్నాడో ఆడుచుకుందాం పాండ్రి. ఓ మోతవారి ఏం చేస్తున్నావే? హలో కారోబార్ సాబ్, అసలు ఊళ్ళే సర్పంచ్ని నేనా లేకపోతే ఆ ప్లేస్ కిల్ కట్టినోళ్ళ? అరే ఊళ్ళే మన పెత్తనం నడుతుందా లేకుంటే అవతల పార్టీ వాళ్ళది నడుతుందా? అసలు ఏందన్నట్టు చెప్పు. అసలు మీరు గ్రామ పంచాయతీ కానీ ఉంటారా, ఊళ్ళో ఉంటారా లేకుంటే నడితేనే తిని మంచంలో మలుచుకొని పంటాలా? ఆ గ్రామ కార్యదర్శి సాబ్కు ఫోన్ కలుపు, మాట్లాడతా నేను. అదృష్టం అందలంకి ఎక్కితే బుద్ధి బురదల బోలింది అన్నట్టు మా ముసలోడు కాక ఊరికి సర్పంచ్ అయినా కూడా ఆ లేకిడి బుద్ధి మాత్రం పోనిచ్చుకుంటలేడు కదా. హలో ఏమ్రా, ఊరు పొడుగుతా మీ పార్టీ ప్లేస్ కిలో కట్టినందుకు మీకు అంత దమ్ము ధైర్యం ఎవరు ఇచ్చిర్రా? ఏ నుంచి వచ్చిరా పీకైతే? రేపు పొద్దుటి వరకు ఊళ్ళో ఒక్క ప్లేస్ కి కూడా కానరావద్దు నాకు. మరి ఒళ్ళు చింతపండు అయితే మజాకు చేస్తారా మీరు? ఎక్కడ చూసినా ఊళ్ళే మా పార్టీ ప్లస్ కీలు, నా ఫోటోలు ఉన్న ప్లస్ కీలు తప్ప ఏ పార్టీ వాళ్ళవి కానీ ఏ ఫోటోలు ఉన్న వాళ్ళవి కానీ కాల్ రావద్దు. పీక్ పారేది ఏంది ఏంది? నువ్వు సర్పంచ్ అయినంత మాత్రాన ఊరేమన్నా నీ అయ్యే జాగిరా ముసలోడా? నీ ఒక్కని ఫ్లెక్సీలే ఉండాలని ఫోన్లలో వార్నింగ్లు ఇస్తున్నావు. మా అయ్య జాగిరు కాదే, నేల ముచ్చుదానా నా జాగీరు. ఎందుకంటే నేను ఈ ఊరికి సర్పంచ్ని. ఊళ్ళో నా ఫోటోలు ఉన్న ప్లేస్ కిల్ తప్ప వేరేటోళ్ళ ఫోటోలు ఉన్న ప్లేస్ కిల్ కాన్ రాదు. మా పార్టీ ప్లేస్ కిల్ తప్ప వేరే పార్టీల ప్లేస్ కిల్ ఊళ్ళో ఒక్కటి ఉండద్దు, పీకి పారేయాలి. ఇది నీ వెనకటి కాలం కాదు ముసలడా, అధికారం ఉన్నది కదా అని ఏతల కథలు ఎత్తే మలిసి మక్కలు సాబ్ చేస్తారు. హలో చెప్పురా కోటిగా, ఏంది నువ్వు మా పార్టీని కాకుంటే నీ ఇంటి గోడల మీద మా ప్లేస్ కి కట్టద్దని రూల్ ఏమైనా ఉన్నదా? బరాబరిగా కడతాం, ప్లేస్ కీలు కడతాం, అవసరం అయితే మా పార్టీ జెండాను కూడా నీ ఇంటికి కడతాం. ఏం పిక్కుతావు పిక్కో, ఎక్కువ తక్కువ మాట్లాడకు. నేను ఈ ఊరు సర్పంచ్ని, నేను చెప్పిందే రూలు నడుతుంది అంతే, మూసుకొని ఉండాలి నువ్వు. అది కాదు ముసలుడా, పోయినసారి వాళ్ళ పార్టీ మనిషి ఊళ్ళో సర్పంచ్ ఉన్నప్పుడు నువ్వు కూడా ఫ్లెక్సీలు కట్టుకున్నావు కదా, అప్పుడు వాళ్ళు నిన్ను ఏం అనలేదు కదా. ఇప్పుడు నువ్వు ఇటువంటి లంగ కథలు పడడు పద్ధతేనా చెప్పు? ఇదే మా పద్ధతి. వాళ్ళేం చేస్తారు, నువ్వేం చేస్తావు. ఇప్పుడు అధికారంలో ఉన్నది మేము చేసిందే న్యాయం, మేము మాట్లాడిందే చట్టం. అయినా నువ్వెందుకే బాగా ఎగురుతావు? మా పనులకు అడ్డం వచ్చిర్రు అనుకో, అడ్డం వస్తే ఏం చేస్తారయ్యా? ఏం చేస్తావా? అడ్డగోలుగా మాట్లాడినా మాకు అడ్డం వచ్చినా అడ్డంగా నరుకుతాం.
చెప్పుతోడి కొడతాం, పిర్రల మీద ఎర్రగా కర్ర కాల్చి వాతలు పెడతాం. ఏం నా వెనక మరి ఎవరు లేరు అనుకుంటున్నావా? వచ్చి తాళ్ళు తుప్పిరిగాని అనుకుంటున్నావా? నేను ఒక్క ఫోన్ వచ్చిందనుకో, మా ఎమ్మెల్యే సారు కుయ్యి 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 అనుకుంటా కారు వేసుకొని నిమిషంలో ఇక్కడ ఉంటాడు. మా పవర్ ఏదో తెలుస్తలే నీకు? అడ్డంగా నరుకుతాం, చెప్పుతోటి కొడతాం, గుడ్డలు ఊడదీసి కొడతామని నీళ్ళక బల్పు మాటలు మాట్లాడితే జనాలు వచ్చే ఎలక్షన్ల నాటికి ఏం చేయాలనో వాళ్ళు చేసేది చేస్తారు. అది కూడా యాద పెట్టుకో. ఎవ్వలేం చేసినా ఎన్ని కథలు పడ్డా 5 ఏళ్ల దాకా మేమే ఉంటాం. ఇప్పుడు నాకు అధికారం ఉన్నది, నాకు నచ్చినట్టే చేస్తే, నాకు ఇష్టం ఉన్నట్టే మాట్లాడతా. ఎవరేం చేస్తారే? అరే పిల్లగాళ్ళు, ఊళ్ళే నా పోటువలతో ఉన్న ప్లస్కిల్ తప్ప వేరేటోళ్ళ ఏ పార్టీ ప్లస్కిల్ ఉన్నా కూడా వాటిని పర్ర చింపాలి. మీకు ఎన్ని బిస్కెట్ల పాకెట్లు కావాలన్నా ఇస్తా, ఎన్ని కూల్ డ్రింక్స్ల కీసలు కావాలన్నా కూడా ఇస్తా, తాగుర్రి. కానీ ఊళ్ళో మాత్రం అన్నిటి పీకి పారేయాలి, అన్ని చింపేయాలి. సరేనా? ఓ తాత, అది పద్ధతి కాదే, ఇది ప్రజాస్వామ్యం. ఇక్కడ ప్రజలే రాజులుగా ఉండాలి, వాళ్ళ ఇష్టాలనే పాలకులుగా మీరు గౌరవించాలి. అంతేగాని మేమే రాజులం కదా అని మీకు ఇష్టం ఉన్నట్టు మీరు చేసుకుంటూ పోతా అంటే జనాలు తిరగబడ్డనాడు మీరు బయట తిరగకుండా అవుతారు. యాది పెట్టుకో. అరే నువ్వు కూడా బాగా మాట్లాడతాను మీద. ఒక్క నిమిషం ఆగు, మీ పెద్ద సార్ హనుమంతన్న ఒక ఫోన్ చేసి మాట్లాడతా. అదో హనుమంతన్న నమస్తేనే. అరే ఎవర్రా అంటవేంది? అరే నేను జోరుదారు రాముల్నా. ఇప్పుడు ఈ వార్తలు చదివే పొల్ల మా పార్టీకి అనుకూలంగా ముచ్చట్లు చెప్తలేదే. పొద్దుడి కల్లా ఆ కుర్చీ నుంచి లేపి పారేయాలి, పీక్ పారేయాలి, తిన్న కొలువులు ఉంచద్దు. అరే మాకు చెప్పేందుకు నువ్వేమని విరానంటవేంది? అరే నేను రాములుగా. హలో 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 హనుమంతన్న, ఫోన్ కత్తిరింగ్ చేసింది కదా, ఇదేంద్రి? నువ్వు చెప్తే ఇనేటోళ్ళ కాడ నడుస్తాయి నీ ఆటలు గాని, ఎక్కడ పడితే అక్కడ, ఎవరి కాడ పడితే వాళ్ళ కాడ ఆడకు. అట్లనే ఊళ్ళో జనాల కాడ కూడా ఆడకు. తేడా వస్తే మొక్కలు ఇరగదంటారు మరి. అట్లా తన్నినాడు చూస్తామే కానీ. అరే పిల్లలు, ఊళ్ళో ఎవ్వరింటి మీద కానీ ఎక్కడ కానీ మన పార్టీ జెండాలు, మన ప్లస్కిల్ తప్ప ఏరేటోని పార్టీ జెండాలు కానీ ప్లస్కిల్ కానీ కనబడితే మొత్తం పీకి పారేది. 3 బజార్ల కాడ ఏచి కాడబెట్టుర్రి. ఎవడేమన్నా అంటే నేను చూసుకుంటా. నేను మన కారబార్ సార్కును మన కార్యదర్శి సార్కు చెప్తా. మీకేమన్నా కావాలన్నా కూడా వాళ్ళ దగ్గరికి పోయి అడుకోర్రి. ఎంత అంటే అంత పైసలు ఖర్చు చేద్దాం. ఊరేమన్నది సర్పంచ్ రాములురా. ఇక్కడ ఎవర్రా నాకెదురుగా వచ్చేది? అధికారం నెత్తికెక్కితే కుక్కైన ఇల్లెక్కి మొరుగుతుంది అన్నట్టు నీ కథ కూడా అట్లనే ఉన్నది ముసలోడా. అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదు, నీది కూడా పద్ధతి కాదు, తెలుసుకో. తెలుసుకున్న నాడు మాగా తెలుసుకుంటాం మేము కానీ. మరి నువ్వేందే అవతల పార్టీల దగ్గర పైసలు తీసుకొని వార్తలు చదివే పేడ్ ఆర్టిస్టువా? ఎప్పుడు చూడు మా పార్టీకి వ్యతిరేకంగానే మాటలు మాట్లాడతాను, వాళ్ళకు మంచిగా సపోర్ట్ చేస్తాను. ఏంది నీ కథ? ముసలడా, నేను ఆర్దాకు వచ్చిందనుకో మూతి మీద గుద్దితే ముంగడి పనులన్నీ రాలుతాయి. ఇంకోసారి పేడ్ ఆర్టిస్ట్ అని మాట్లాడినవనుకో మర్యాద ఉండదు. మరి మర్యాద కూడా కొంచెం ఏం చేస్తావే? సర్పంచ్ రాములు ఇక్కడ లెవెల్ ఏరే. సర్పంచ్ రాములు నేను కొట్టడానికి కట్టెలు పట్టుకొని వస్తాను. ఊరోళ్ళంతా కట్టెలు పట్టుకొని వస్తాను. లేర్రా కొడుకులారా, వాళ్ళకు దొరికేది ఉంచే మార్కిలు కదా అంటారు. అయ్యో ఏమైంది సర్పంచ్ రాములు? మంది వస్తాను అనగానే పోయి అర్రలో దాక్కున్నావు. పరిస్థితులు మనకి కానప్పుడు జర్రంతా ఓపికతో ఉండాలి. అయినా ఎక్కడ నెగ్గాలనో కాదు, ఎక్కడ తగ్గాలనో తెలిసినోడే ఈ సర్పంచ్ రాములు. అయితే కానీ ఓపిచ్చాయి. ఇప్పటిదాకా నేను తిట్టినాను, అవి కడుపులో పెట్టుకొని నేను ఎక్కడ దాక్కున్నా అనేది ఊరి జనాలకు చెప్పాక నీకు దండం పెడతా. సరే నీకు కడవ వార్తలేదు చదువుకో. 2-3 రోజుల దాకా ఈ మూల నుంచి వెళ్ళలేదా? ఇక ఎన్నే ఉంటా. చూసిన రానోళ్ళ మా ముసలోని ఏతులు ఎట్లున్నాయో. చేతుల అధికారం ఉన్నదని ఏవోలా ఎగిరిండు. కాకుంటే జనాలంతా అందుకొని 4 దంతరని తెలవంగానే అన్ని మూసుకొని మూలకు కూస్తున్నాడు. మరి కాదనొల్లా, రూములేసి బంధిస్తే పిల్లి కూడా పులైనట్టు అమాయకుల మీద ప్రతాపం చూపిస్తామంటే వాళ్ళకు సుతం మండిన రోజు ఎవ్వల్ని చూడారు. గా బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనానే అక్కడి యూత్ పొరగాన్లు ఉరికిచ్చి దేశాలు దాటేటట్టు చేసిండ్రు. ఇక ఈ బుడ్డ లీడర్లు ఎంత చెప్పుండ్రి. ఎన్నిక ఏదైనా ఓటర్ల మనసు దోసుకోవాలంటే ప్రచారాలే ముఖ్యం. కాబట్టి ఓటర్ల మనసును గెలుచుకునేటందుకు లీడర్లు తీర్తీల ప్రచారాలు చేస్తుంటారు. ఇక టెక్నాలజీ కాలంలో అందరి లెక్కనే టెక్నాలజీని ఓ రేంజ్లో వాడుకుంటున్నారు ప్రచారం కోసం. అట్లా తమిళనాడులో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో హీరో విజయ్ పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులు ఏమి కమతలు చేసిండ్రో చూడుండ్రోల్లా. தமிழ்நாட்டில் இருக்கிற 234 தொகுதியிலும் TPK சின்னத்துக்காக அவங்க அழுத்த போற ஒவ்வொரு பட்டன்ல இருந்து விடுற ஒவ்வொரு ஓட்டும் அணுகுண்டா மாறும் பாருங்க.
తమిళనాడు ఎన్నికల ప్రచారంలా హీరో విజయ్ సారు ఇరగదీస్తున్నాడు కదా అని అనుకుంటున్నారులే ఈ వీడియో చూసి. అవు ఎన్నికల ప్రచారంలా విజయ్ దూసుకపోతున్న మాట నిజమే గాని ఈ వీడియోలా మాట్లాడుతున్నది మాత్రం అసలు విజయ్ కాదు, అట్లాగాని డూప్లికేట్ విజయ్ కూడా కాదు. టీవీకే అధినేత విజయ్ అన్ని ఏరియాలు తిరిగే టైం లేకపోయేటాలకు కుంభకోణం నుంచి పోటీ చేస్తున్న టీవీకే అభ్యర్థి వినోద్ రావు హీరో విజయ్ 3D హోలోగ్రామ్ ఇమేజ్ తోని ఎన్నికల ప్రచారం చేసిండు. ఈ టెక్నాలజీ జయంగా ముంగటుండి చూసేటోళ్లకు అచ్చం అభ్యర్థి అక్కడ ఉన్నట్టు కనిపిస్తదట. ఈ తరీకలా ఇప్పటి వరకు ఎవ్వరు ప్రచారం చేయలేదట, ఇదే మొదటి పారట. ఇట్లా చేస్తున్న ప్రచారానికి అక్కడ యూత్ మస్తు కనెక్ట్ అవుతున్నారట. ఇప్పటి వరకు లీడర్లు వర్చువల్ ప్రసంగాలు కూడా చేసేటోళ్ళు గాని ఈ తరీక మాత్రం ఇదే మొదటిసారి కాబట్టి ఇది హిట్ అయితే రాబోయే రోజుల్లో లీడర్ల ప్రచారాలు ఇంకో లెవెల్ కే పోయేటట్టున్నాయి పోండ్రి. ఇది ఇట్లుంటే తిరువేంపూర్ నియోజకవర్గం నుంచి టీవీకే పార్టీ తరఫున పోటీ చేస్తున్న నవల్పట్టు విజయ్ అనే అభ్యర్థి ప్రచారానికి విజయ్ రాకపోయేటాలకు విజయ్ విగ్రహాన్ని తయారు చేసి ప్రచారం చేస్తున్నాడు. ఇక కొందరేమో విజయ్ లెక్కుండే డూప్లికేట్ మనుషులతోని ప్రచారం చేయిస్తున్నారట. ఇక అటు విజయ్ కూడా ఎన్నికల ప్రచారంలో రూవాడి పెంచిండు. జనాలను ఆకర్షించేందుకు తీరుల ప్రయత్నాలు చేస్తున్నాడు. కన్యాకుమారిలో చేసిన భారీ రోడ్ షోలా విజయ్ సైకిల్ దొక్కేటాలకు అక్కడ కార్యకర్తలు మస్తు ఖుషి అయ్యిండ్రు. చూడాల మరి ఈ ప్రచారాలు రాబోయే రోజుల్లో ఇంకెంత కొత్త తరీకలు సాగుతాయనేది. పెళ్ళంటే ఒక్కొక్కరు ఒక్కొక్క లెక్క చేస్తారు. పేదలైతే కొబ్బరాకులతోటి పెళ్లి పందిరేస్తారు, పెళ్లి బస్సుకు కూడా కొబ్బరాకులు కడతారు. కొంచెం ఉన్నోళ్ళైతేనేమో పెళ్లి మండపాన్ని తీరొక్క పూలతోటి అలంకరిస్తారు. ఇక పిల్లగాడు ఎక్కిపోయే కార్లను కూడా పువ్వులతోటి డెకరేషన్ చేస్తారు. ఇక సిరివంతులైతేనేమో విలువగల్ల పువ్వులు పండ్లతోటి పెళ్లి పందిరేసి ధూమ్ధామ్గా చేస్తారు లగ్గం. కార్ను కూడా మస్తుగా చేస్తారు డెకరేషన్. అయితే గిడ చూడుండ్రోలా పెళ్లి కారును ఏ రేంజ్లో అలంకరించిండ్రో. పెళ్లి కారు ముచ్చట్లు చెప్పి పండ్లు అమ్ముకునేటోళ్ళను చూయించుతాను అనుకుంటే మీరు పప్పుల కాలేసినట్టే. మంచిగా చూడుండ్రి, పెళ్లి కారును పూలు పండ్లతోటి చేసిండ్రులా డెకరేషను. వారెవ్వా మామూలుగా లేదు కదా. డైరెక్టర్ రాఘవేంద్రరావు తీసిన సినిమా పాటల రేంజులున్నది పోండ్రి. అంగూర్లు, బత్తాయి పండ్లు, అనాస పండ్లు, ద్రాక్ష పండ్లు, సేపులు. అబ్బో కారు మీద లేని పండు లేదు కదా. కారు మీద చిన్నపాటి పండ్ల మార్కెటే పెట్టిండ్రు పోండ్రి. ఇది డెవలప్మెంట్ లో గాని కొత్త ట్రెండ్ అనుకుంటా. సోషల్ మీడియాలో వైరల్ అయితాంది ఈ వీడియో. పెళ్లి కారును చూసినోళ్ళంతా డైరెక్టర్ రాఘవేంద్రరావు తీసిన సినిమాను యాదికి తెచ్చుకుంటున్నారు. దర్శకుడు రాఘవేంద్రరావు ఇచ్చిన ఐడియా కావచ్చునని కామెంట్లు కూడా రాస్తున్నారు. ఇంకొందరేమో ఇల్వగర్ల పనులు వేస్ట్ చేసిండ్రని కోపడబట్టిండ్రు. సరే ఎవ్వల మాట ఎట్లున్నా ఎవ్వల ఆనందం ఆల్లది. కాకపోతే ఇట్లా అలంకరణ చేసినప్పుడు కారుకొకలను కావలు పెట్టుకుంటే మాత్రం పెండ్లయ్యేలోపే ఈ డెకరేషన్ పని కూడా అవుతుంది. ఎందుకంటే ఎవల పానం అవుతుందిలా చెప్పుండ్రి గిట్లా పనులు చూసినాక. ఏమంటారు? అంతే కదా. అమెరికా పెద్దన్న ట్రంప్ అంటేనే టారిఫ్లు, టారిఫ్లు అంటేనే ట్రంప్. అట్లుంటది మరి పెద్ద మనిషితోటి. ఒకప్పుడు ఏదైనా ట్యాక్సులు పెంచుతున్నారంటే వార్త అవుతుండే. కానీ కంపునోడు ట్రంప్ ఏలువడ్లకు వచ్చినాక టారిఫ్లు తగ్గించుడంటే దునియాకు పెద్ద వార్త అవుతున్నది. అంతగానం పెంచుండు మరి అన్ని ట్యాక్సులు. పెంచుడు ఒకటే తెలిసిన పెద్ద మనిషి తగ్గించినందుకు ఏ తీర్ల పబ్లిసిటీ ఇచ్చుకుంటున్నాడో చూస్తే ఇటువంటి సీన్లు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంటారు పక్కా. దేశాల పెద్ద లీడర్లు తినే తిండంటే అంత సర్కారే చూసుకుంటారు. అది కూడా మస్తు సీక్రెట్ గా కట్టుదిట్టమైన భద్రత నడుమ తయారు చేస్తుంటారు. తినే తిండి బలం కలదా, మంచిదేనా, రుచి మంచిగున్నదా అని చెకింగ్లు చేసినాకనే పెద్ద లీడర్లకు పెడతారు. ఇక అమెరికా పెద్దన్న ముచ్చటనైతే చెప్పవసమే కాదు. దునియాల ఏ పెద్ద లీడర్ కు లేనంత సెక్యూరిటీ ఉంటది, భద్రంగా చూసుకుంటారు. కానీ రూల్స్ గీల్స్ జాంతానే అన్నట్టే చేసిండు అమెరికా పెద్దదికు కంపునోరు ట్రంప్ అన్న. కామన్ మ్యాన్ లెక్క ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకున్నాడు. ఆయనకు ఎంతో ఇష్టమైన చికెన్ పెట్టిన డబ్బరెట్టను మెక్డోనల్డ్స్ హోటళ్లకు ఆర్డర్ ఇచ్చిండు. ఇక వచ్చిన ఆర్డర్ ను గేట్ కాడ సెక్యూరిటీలు ఎవలో ఒకరు తీసుకునేటోళ్ళు. కానీ అట్లా కాకుండా ట్రంప్ కాకనే డెలివరీ అక్కకు ఎదురుంగా పోయి తీసుకున్నాడు. చుట్టూ ఇరాం లేకుండా పనులుంటారు. మరి పెద్దన్నకు గింత గోసెందుకు వచ్చిందంటే అమెరికాకు కాక చేసిన సౌలత్కు ఏడాది పూర్తయిందని గీ తీర్ల పబ్లిసిటీ ఇచ్చిందన్నట్టు. హోటళ్లు, డెలివరీ కంపెనీల సొంటి సేవా రంగంలో పనిచేసే కార్మికులకు వచ్చే టిప్స్ మీద ట్యాక్స్ ఎత్తేసిందట. ఇక అది ఏలువడులకు వచ్చి ఏడాదైందని దునియాకు తెలిసేటట్టు ఆర్డర్ బుక్ చేసుకున్నాడు. ఇక తెచ్చినామే కూడా డోర్ డాష్ గ్రాండ్ మా అని అటు దిక్కు మస్తు ఫేమస్ అట. వయసు మీద పడ్డా ఇరాం లేకుండా పనిచేస్తున్నదని మస్తు పేరెళ్ళిందట. ఇక ఆమె ఆర్డర్ పట్టుకొచ్చుడుతోటే ట్రంప్ అన్న ఎదుర్కొని ఖుషి చేసిండు. అమెరికా పెద్దన్నే ముంగటుండేటాలకు మస్తు ఖుషి అయిందామె. సారు తెచ్చిన కొత్త రూల్ తోటి ఎంతో మందికి ఫాయిదా అయిందని చెప్పేటాలకు ట్రంప్ అన్న సుతం మస్తు ఖుషి అయ్యిండు. ఇక అక్కను ఉత్త చేతులతోటి పంపియొద్దని ట్రంప్ అన్న $100 నోటు చేతిలో పెట్టి సాగదోలిండు. అట్లనే ఈ బుడ్డ వీడియోను ఇంటర్నెట్ లో ఇచ్చేటాలకు ట్రంప్ అన్న పబ్లిసిటీ వేరే లెవెల్ అనుకుంటా కొందరు
కామెంట్లు చేస్తుంటే కొత్త రూల్ తోటి ఫాయిదా ఏం లేదని సొట్లు పెడుతున్నారు ఇంకొందరు పబ్లిక్. పేదల కోసం ట్యాక్సులు ఎత్తేసినట్టే దునియా దేశాల గోస చూసన్నా యుద్ధాన్ని ఆపాలనని ఒక్క తిరుగా అడగబట్టిండ్రు కర్మదేశాల జనాలు. ఇయాల రేపు అన్ని పనులకు రోబోలే ముంగట పడుతున్నాయి. కానీ వాటి పనితనం మీద చాలా మందికి డౌట్ అనుమానాలే ఎక్కువ. వాటికి ఇచ్చిన టాస్క్లను అవి బరాబర్ చేస్తాయా, లేకుంటే రజనీ సార్ రోబో సినిమాలో చేసినట్టు ఆగమాగం చేస్తాయా అని వెనకటి మనుషులు బగ్గా అనుమాన పడుతుండే. కాకుంటే అసంటోల అనుమానాలను పటాపంచలు చేసే పని చేసింది గీ మరమనిషి. వారెవ్వా, డ్యూటీ చాలా స్ట్రిక్ట్ గా ఎత్తున్నది కదా గీ రోబో. ఎంబడి పడితే షింగోబిల్ల అనుకుంటా దెబ్బకే ఉరికినే అడవి పందులు. ఇది ఎక్కడిదో గ్రహాంతర వాస లెక్కనే ఉందని వెనకకు మర్రి చూడకుండా పరారైనాయి. మరి ఇది పోలాండ్ అనే బయటి దేశంలో గానొచ్చిందని ఇంటర్నెట్ లో ఇరుగా మరగ దిప్పుతున్నారు. ఇసొంటి రోబో పోలీసు కొలువుకెక్కితే మంచిగా ఉండని కామెంట్లు చేస్తున్నారు కొందరు పబ్లిక్. మన దిక్కు అధికార పక్ష పొల్లు ఎంత తప్పు చేసినా పోలీసోళ్ళు చూసి చూడనట్టు ఇడిచిపెడతారు కదా. ఇక గీ రోబోలకు డ్యూటీ అప్పచెప్తే అధికార ప్రతిపక్షాలని చూడకుండా బడిత పూజ చేసి తొవ్వకు తెస్తాయని అనుకోవచ్చిండ్రు ఇంకొందరు పబ్లిక్. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసాంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టిండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.